ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుల సామినేని ఉదయభాను జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ బడిస శంకర్తో కలిసి పర్యటించారు. అనిగిండ్లపాడు గ్రామంలో జనసేన దిమ్మును ప్రారంభించారు. జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా ఏపీని నాశనం చేసిందని ఉదయభాను ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు. బడిస శంకర్ ఆధ్వర్యంలో గ్రామంలోని వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. ఉదయభాని సమక్షంలో గ్రామానికి చెందిన పలువురు జనసేన పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ నమ్మకంతో అయితే నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారో తప్పకుండా జనసేన పార్టీలో ఉన్న ఎన్టీఆర్ జిల్లా కూడా 7 నియోజకవర్గాల్లో విజయవాడ 3 నియోజకవర్గాలు, మైలవరం, తిరుమూరు, నందిగామ, జగ్గయ్యపేట మరి అన్ని నియోజకవర్గాలు కూడా కలిపి 7 నియోజకవర్గాలు కూడా మరి బాగా బలోపేతం చేసి ప్రతి నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాన్ని కూడా కొత్తగా చేర్చి రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీని బలోపేతం చేద్దాం. అలానే కూడా కూటమిలో భాగస్వామ్యం ఉన్నాం కాబట్టి మరి మొన్నటి దాకా తెలుగుదేశంతో పోరాడిన వ్యక్తి నేను. మరి తెలుగుదేశంతో పోరాడి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి మరి తిరిగి మన జనసేనలో చేరినప్పుడు కూడా విభేదాలు లేకుండా అందరినీ కలుపుకొని తెలుగుదేశం, బీజేపీ, జనసేన 3 పార్టీలతో కలిసి కూటమి ఏదైతే ఉందో కూటమి సిద్ధాంతాలకి అనుగుణంగా పనిచేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా రాబోయే 5 సంవత్సరాలు కాదు ఇంకా మరొక 10 సంవత్సరాల పార్టీని బలోపేతం చేసే విధంగా అట్టడుగున్న వర్గాల వారు ఎవరైతే బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్సీలు కానీ, మైనార్టీలు ఉన్నారో మరి వారందరికీ కూడా ఈ పార్టీ కూడా అన్ని రకాల సేవలు అందిస్తాం, అన్ని రకాల కార్యక్రమాలు కూడా పూర్తి చేద్దాం. పార్టీ ఇవాళ మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఉందో, జనసేన మేనిఫెస్టో ఉందో తప్పకుండా ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి అందేలాగా తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ నమ్మకంతో అయితే నాకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారో